శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం సింగిల్ విండో కార్యాలయంలో తిరిగి సింగిల్ విండో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ నాయకులు చింతల దామోదర్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు శాల్వలతో సత్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిరిగే శ్రీనివాస్, తునికి దశరథ, మల్రెడ్డి నరసింహారెడ్డి, పగడాల రాంబాబు, పత్తిరాములు, ఎలగందుల సురేష్, వడ్డెమాన్ నరేందర్, కంతుల శంకర్, పూల హనుమంతు, చిలుకూరి నర్సిరెడ్డి, రామోజీ హరికృష్ణ, ఎలగల వెంకటేష్, సుక్కరాజు, కటకం రాజు తదితరులు పాల్గొన్నారు. ఆగో ఢిల్లీలో ఇచ్చినటువంటి ఫలితాలు చాలా ప్రజలకు ఎంత విశ్లేషించారనేది దేశ ప్రజలు గమనించారు. మన నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరే విధంగా 10 సంవత్సరాల నుంచి మన దేశాన్ని పరిపాలిస్తుంది కాబట్టి దేశ ప్రజలు కూడా స్పష్టమైన మెజార్టీతోటి ఢిల్లీ ప్రజలు ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా బీజేపీ పార్టీనే అధికారంలోకి తెస్తారని భావిస్తూ జై శ్రీరామ్. ఢిల్లీ ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలింది, కానీ అక్కడ ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ 10 ఏళ్ళు పరిపాలించుడు, అక్కడ ప్రజలకు మాత్రం ఏం చేసింది లేదు. అందులో లిక్కర్ కేసులో మొన్ననే వీరికి అక్కడ లిక్కర్ కేసులో కూడా దొరికినాడు, దొంగ బయటపడ్డాడు. కాబట్టి ప్రజలు సమాధానం మంచి గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీ వైపు న్యాయం ఉంది కాబట్టి ప్రజలను మంచి పరిపాలన అందించే నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరిరు కాబట్టి అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఢిల్లీలో జరిగిన ఫలితాలు మన ఢిల్లీ ప్రజలందరికీ మా బీజేపీ తరఫున, యువమోర్చా తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ తరఫున వెలువడినటువంటి ఢిల్లీ శాసనసభ ఫలితాలు మరి కాంగ్రెస్కు చెంపపెట్టులాగా వాళ్ళు సున్నాకే పరిమితం అయిపోయారు. ఏదైతే బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ బీజేపీ మతతత్వ పార్టీ అని ప్రచారం చేసిరో, అదే ఢిల్లీలో ముస్లిం ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో బీజేపీ గెలిచి ఈరోజు మనమంతా భారతీయులం ఒకటేనని సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని నిరూపించింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భాజపా పార్టీ. ఈ సందర్భంగా నేను ఢిల్లీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.